తెలంగాణలో చూస్తున్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నడుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో 6 పథకాలు అన్నారు కదా, మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి? మాకు 2 అందినాయి. 2 అందినాయి. ఇది ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్సా? ఫ్రీ కరెంటు, ఇల్లు. ఇల్లు కూడా వచ్చింది. ఓకే, ఫ్రీ కరెంటు, ఇల్లు, ఫ్రీ బస్, 3 పథకాలు కదా. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. 4 అందినాయి కదా. అయితే ఇప్పుడు వచ్చే నెల నుంచి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే 2500 వేస్తాను మహిళలకు అంటున్నాడు. మరి వేస్తాడంటారా? ఏమో వాళ్ళ నిర్ణయం, మనం ఏం చెప్పలేము వాళ్ళని. కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా పరిపాలన విధానంలో? పరిపాలన విధానంలో అయితే అన్నిటికీ అనుకూలంగా అంటే కాంగ్రెస్ పరిపాలనే బాగున్నది. ఓకే, ఎందుకు బీఆర్ఎస్ కాలేదు? ఎందుకు ఏదైనా మేము ప్రశ్నించిన తీసుకొని కొట్టడం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు, రైతుల కోసమే అన్నట్టుగా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చినారు కదా. ఇచ్చిండ్రు, ఇవ్వలేదు అంటలేము కానీ కొట్టడము, తిట్టడం, మమ్మల్ని హింసించడం చాలా ఘోరమైన పరిస్థితి మాది. ఓకే, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? వాళ్ళు కొట్టడం గిట్టడం ఉండదు. మనం సమాధానం అడిగిన మనకు మనం అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్తారు వాళ్ళు. ఓకే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన పథకాలు అన్నీ అందరికీ అందట్లేదు అని అంటున్నారు కదా. అందుతాయమ్మా. ఇప్పుడు మనము ఒక కొత్త సంసారం చేస్తాం, అన్నీ ఒకసారి మనం సమకూరుతాయి కదా. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేస్తేనే మన సంసారం సమకూర్చుకుంటుంది. ఓకే, ఫ్రీ బస్, ఫ్రీ కరెంట్ లాంటి ఫ్రీ పథకాలు పెట్టే బదులు వేరే ఇంకేమైనా పెడితే బాగుండని చాలా మంది మహిళలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏది పెడితే బాగుండేది? ఏంటంటే అది విద్యా, వైద్యము, కూడు గూడు ఇలాంటి పథకాలు పెడితే, ముఖ్యంగా విద్యా వైద్యం పెడితే ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారు.